ఈ అసంతృప్తులను మీరు అవకాశంగా తీసుకునే అవకాశం ఉంటుందా? ఫ్యాన్ గుర్తుకు ఓటి ఒక్కసారి వేసి ఎన్ని రకాలుగా నష్టపోయారో ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకు కేసీఆర్ అంత కాన్ఫిడెన్స్? అనేక అంశాల మీద గత 2.5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఆ స్థాయి నాయకుడు ఈ రకంగా దిగజారి కామెంట్స్ ఎంతవరకు అనేది పోటీగా తీసుకోకుండా మాట్లాడేటువంటి మాటలు. రైతు బంధు అనేది కొందరికే వస్తుందా? సో అందరికీ రాదా? డెఫినెట్ గా నిజమైనటువంటి రైతులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ఈ సిట్టింగులను మార్చినంత మాత్రాన ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత పోతుందా? 1,45,000 కోట్ల రూపాయలు రైతులకు మాత్రమే చెల్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఓటర్లో ఎంత అవేర్నెస్ వచ్చిందంటారు? మనం దీన్ని నమ్ముకోవచ్చు. ఇప్పుడే దొరుకుతారు మనకు ఈ కాంటెస్టింగ్ క్యాండిడేట్, మళ్ళీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు మనం పెద్దగా పట్టించుకోరు. కాంగ్రెస్ దోషిగా చూపించే ప్రయత్నం ఏమైనా బీఆర్ఎస్ చేస్తుందా? క్లారిటీగా ప్రజలకు అర్థమవుతుంది. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్ అంత ఈజీగా లేదండి. ఇప్పుడు ఓటమిని మీరు జీర్ణించుకోలేక ఈ రకమైన కామెంట్ చేస్తున్నారా? అధికారం వీళ్ళ చేతికి రాకుండా చేయాలనే ఉద్దేశం అందులో అయితే లేదు. మీరు ప్రశ్నిస్తున్నారు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరు రివ్యూ నిర్వహిస్తుండ్రి ప్రతి శాఖ పైన? రైతుల పక్షాన మేము అడిగినాం తప్ప మాకు సొంతంగా ఏమొస్తుంది చెప్పండి. రైతులకు పడేది లక్షల్లో, కోట్లాది రూపాయలు మంత్రుల అకౌంట్ లో పడ్డాయి. అందుకే కదా ఇది కొంచెం సమీక్ష జరగాలనేది.